అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. మనం ఈరోజు చికెన్ కర్రీ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చికెన్ 1/2 kg చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని 2 times శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చికెన్లో కొంచెం పసుపు, 1 spoon సాల్ట్ అండ్ 2 స్పూన్ల కారం, తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోండి. చికెన్కి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక టమాటా, కొంచెం కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మనకి ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అంటే ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ అనేది టేస్ట్ వస్తుంది. ఉల్లిగడ్డ ముక్కలు ఎర్రగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకున్నాక కలుపుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు చికెన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో మీకు అర్థమవుతుంది. చికెన్ కలుపుకున్నాక మూత పెట్టి ఉడికించుకోండి. 2 minutes తర్వాత చూద్దాం. చికెన్ ఉడికేంత వరకు మంట మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ఉడికేంత వరకు ఈ విధంగా ఉడికించుకోండి. చికెన్ ఈ విధంగా ఒక 80% ఉడికాక మనం టమాటా వేసుకుందాం. కలుపుకోండి. టమాటాను కూడా ఉడికించుకోండి. టమాటా ముక్కలు ఫ్రై అయ్యాక 1 గ్లాస్ వాటర్. మనం స్టార్టింగ్లో ఒక స్పూను ఉప్పు తీసుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు ఒకసారి ఉప్పు చూసుకొని మళ్ళీ దానికి తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని మంట మీడియంలో పెట్టుకొని 2 minutes ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చికెన్ గ్రేవీ రెసిపీ రెడీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, చికెన్ గ్రేవీ చూస్తుంటే ఇప్పుడే అన్నం తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు లేటు, చికెన్ గ్రేవీ రెసిపీ మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ గ్రేవీ రెసిపీ మీరు ఇలానే చేస్తారా? అయితే కామెంట్ చేయండి.